బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడైనటువంటి దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవం యొక్క శాంతి, శుభాలు, కారుణ్యము, దయ అందరిపై కూడా కురిగాక, అందరినీ దైవం చల్లగా చూడుగాక, అందరి కుటుంబాలను, వారి యొక్క భార్య పిల్లలను అందరినీ కూడా దైవం, భర్తలను అందరినీ కూడా దైవం చల్లగా చూడుగాక. మహాశయులారా, మనము ప్రతిరోజు కూడా మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా దైవ ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు మనం ప్రతిరోజు కూడా వింటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చిన్న మాట, దైవ ప్రవక్త వారు చెప్పినటువంటి మాట. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవాళి ప్రవక్త, ముస్లింల కోసం మాత్రమే వచ్చినటువంటి ప్రవక్త కాదు. వాస్తవంగా ముస్లిం అంటే ఒక భాష మాట్లాడేవాడో, లేకపోతే ఒక మతానికి చెందినవాడో, లేకపోతే ఒక ప్రాంతానికి చెందినవాడు అని కాదు. ఒక పని చేసే వ్యక్తిని ముస్లిం అంటారు. ఆ పని ఏమిటంటే సమస్తాన్ని కూడా ఆ సృష్టికర్తకు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మీద జీవితం గడిపే ఆ పని చేసే వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు. అంటే సమస్తాన్ని సమర్పించుకున్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. ఏమండి, అది ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఒక్కసారి తన పూర్తి సమస్తాన్ని, తన యొక్క అభిప్రాయాన్ని కావచ్చు, తన యొక్క సమస్తం, తన యొక్క అభిప్రాయం ఏమంటారు, తన మనస్సును, తన భావజాలాన్ని సమస్తాన్ని కూడా పక్కన పెట్టి ఆ సృష్టికర్తకు పూర్తిగా సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర ఎప్పుడైతే జీవితం గడుపుతాడో అతను ముస్లిం అయిపోతాడు. ఏమంటే అతను ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా కూడా, ఎందుకంటే చేసే పని పేరే ఇస్లాం. ఆ చేసే వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు. మహాశయులారా, దైవ ప్రవక్త తెలియజేశారు, మానవులపై దయ చూపినటువంటి వ్యక్తిపై దైవం కూడా దయ చూపడు. ఈ మాట మనం చాలా సందర్భాల్లో మనము విన్నాము. మానవ సేవయే మాధవ సేవ. మానవులపై మీరు దయ చూపడానికి దైవం ఇక్కడ మనందరినీ కూడా పుట్టించాడు. ఒకరినొకరు సహకరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇక్కడ ఒకరినొకరు తోడ్పాటును అందజేసుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అది దైవానికి ఎంతో ఇష్టం. కొట్టుకుని చేస్తుంటే, ఒకరినొకరు నరుక్కుంటుంటే, కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట, భాష పేరిట మనిషిని చంపుకుంటుంటే దైవానికి ఇష్టమండి. అందరినీ ఒకే విధంగా ఆయన పుట్టించాడు కదా. ఆయనకి ఒకరు హెచ్చు, ఒకరు తక్కువ అంటూ ఏమీ కూడా లేదు కదా. సమస్త మానవాళిని ఆయన సమానంగా పుట్టించాడు. అందరి ఒక తల్లికి ఒక 10 మంది బిడ్డలుంటే 10 మంది బిడ్డలపై సమానమైన ప్రేమ ఉంటుంది. దైవం కూడా అంతే. సమస్తాన్ని సృష్టించినటువంటి ఆయన కొట్టుకు చేస్తుంటే తన బిడ్డలు ఆయనకి ఏదైనా ఆనందంగా ఉంటుందా? మనిషి ఎందుకు తన బుర్రను ఉపయోగించడం లేదు? కొంతమంది నాయకుల యొక్క మాయ మాటల్లో ఎందుకు పడిపోతున్నాడు? ఒక మతంపై వ్యతిరేకత ఎందుకు కల్పించుకుంటున్నాడు? మానవులందరూ ఒకటే కదా. మానవులందరి మతం ఒకటే మతం కదా, మానవత్వమే కదా. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఈ రాజకీయ నాయకుల యొక్క మాయాజాలంలో పడకుండా